హాయ్ గైస్, ఈరోజైతే నేను పక్కా నాటి స్టైల్ మెంతే బాత్ని చేస్తున్నాను. అందుకోసం ముందుగా బఠానీలన్నీ పీల్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ మెంతి కూరని కూడా అంత క్లీన్ చేసుకొని తర్వాత నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా దాన్ని చిన్నగా కట్ చేసుకుందాం. మరి ఇంత ఎక్కువగా మెంతి ఆకుని వేస్తే అది చేదుగా అనిపిస్తుంది అని అందరూ అనుకుంటుంటారు, కానీ మ్యాక్సిమం ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసామంటే అంత చేదు అనేది అస్సలు ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే అందులోకి పచ్చి కొబ్బరి, మళ్ళీ అల్లం వెల్లుల్లి, మళ్ళీ కొత్తిమీర కొంచెము ఒక పిటికెడంతా వేస్తున్నాను గట్టిగా. మళ్ళీ అందులోకి పుదీనా వేస్తున్నా. పుదీనా తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. దీన్ని అయితే ఇప్పుడు సపరేట్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని స్పైసెస్ని యాడ్ చేస్తున్నా. ఇందులో దాల్చిన చెక్క మిస్ అయింది, కానీ దాల్చిన చెక్క కూడా వేసుకోండి. స్పైసెస్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో అందులోకి ఇప్పుడు మనము ఆనియన్స్ని అయితే వేసేద్దాం. ఆనియన్స్ బాగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. అలా చేస్తే మాత్రమే మన ఈ మెంతే బాత్ అనేది కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. మెంతే బాత్ అనే కాదు, ఏ పలావ్ ఐటమ్స్ కానీ ఏ బాత్ చేసినా కూడా ఆనియన్స్ ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే అది ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. అందులోకి ఇప్పుడు టొమాటో వేస్తున్నాను. టొమాటో అయితే నేను ఇప్పుడు మీడియం సైజు ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను. అందులోకి ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న శనగిత్తులు మళ్ళీ బఠానీ వేస్తున్నా. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నా. టొమాటో త్వరగా మగ్గిపోతుంది అనేసి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే టొమాటో బాగా మగ్గిపోయింది. అందులోకి ఇప్పుడు నేను మెంతాకును కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత మెంతాకు బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు, అంటే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది అప్పుడే, లేదంటే అది కొంచెం చేదుగా అనిపించే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ బాగా ఆయిల్లో మగ్గిచ్చేసామంటే మనకైతే అసలు పచ్చివాసన అనేది అస్సలు ఉండదు. బాగా మగ్గిద్దాం దాన్ని అయితే. మళ్ళీ అందులోకి ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. మసాలా యాడ్ చేసిన తర్వాత అందులోకి కొంచెం కర్డ్ కూడా వేస్తున్నా. కర్డ్ వేసిన తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ అంతా. ఎక్కువగా అయితే వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోనే మొత్తం స్పైసెస్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి అంత అవసరం ఉండదు. సో కొంచెం కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేశాను అంతే. అందులోకి కొంచెం సాల్ట్ వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా దాన్ని ఫ్రై చేసుకుందాం మసాలా అనేది. ఇప్పుడైతే సపరేట్ నేను వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అందులోకి ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను 2.5 గ్లాస్ అయితే రైస్ వాడుతున్నాను. అందులోకి నేను 5 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేశాను. మన బియ్యం బట్టి మనం వాటర్ అనేది కొంచెం తగ్గించుకోవడమా లేదంటే పెంచుకోవడమా చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా కుక్ అవుతాయి కాబట్టి నా రైస్ అయితే నేనైతే ఈక్వల్గా వాటర్ వాడుతున్నాను. ఇప్పుడైతే 1 విజిల్ వచ్చిందంటే ఇంకా మన మెంతే బాత్ అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే 1 విజిల్ అంతే వేయిస్తాను, ఎందుకంటే కింద అడగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 1 విజిల్ మొత్తం ప్రెషర్ పోయే వరకు పెట్టేసామంటే కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ప్రెషర్ అసలు తీయకూడదు 1 విజిల్ వేయించినప్పుడు. టేస్ట్ అండ్ యమ్మీ మెంతే బాత్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే టూ గుడ్ అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.